ఈ వీడియోలో కొత్తగా రిలీజ్ అయిన ఎస్ఎస్సి వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ మొబైల్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ 10 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది, అంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది అన్నమాట. సో మీరు లైక్ చేయడం వల్ల మీకు పోయేదేమి ఉండదు ఫ్రెండ్స్, కానీ నాకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట మీరు లైక్ చేయడం వల్ల. సో ఇండైరెక్ట్గా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ముందుగా లైక్ చేసి, అప్పుడు మీకు కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నట్టయితే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సికి సంబంధించి ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ నోటీస్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం ఎస్ఎస్సి వాళ్ళు కొత్తగా వెబ్సైట్ లాంచ్ చేశారంట. ఆ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ అందరూ చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటి వరకు నుంచి రిలీజ్ అవబోయే ఎస్ఎస్సి జాబ్స్ అంటే ఎస్ఎస్సికి సంబంధించిన జాబ్స్ అంటే ఎస్ఎస్సి జీడీ కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ, ఇవన్నీ అంటే కొత్తగా వచ్చిన SSC.gov.in అనే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవడం జరుగుతుంది. మనం ఇంతకుముందు యూస్ చేస్తున్న SSC.nic.in అనే వెబ్సైట్ ఇంకా కంప్లీట్గా స్టాప్ చేస్తున్నారు. సో మీరు అందరూ SSC.gov.inలో లాగిన్ అయ్యి అది వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మొబైల్లో ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో SSC.gov.in అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ చూడండి, SSC.gov.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వెంటనే మీకు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు అర్థం కావడం కోసం, కొంచెం క్లియర్గా కనిపించడం కోసం ల్యాండ్స్కేప్లో పెడుతున్నాను చూడండి. ఈ వెబ్సైట్లో నోటీస్ బోర్డు ఉంది ఫ్రెండ్స్. నోటీస్ బోర్డులో చూసుకున్నట్టయితే ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా జాబ్ నోటిఫికేషన్స్కి, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పెడతారు అన్నమాట నోటీస్ బోర్డులోని. మనం కిందకి స్క్రోల్ చేస్తే కింద క్విక్ లింక్స్ ఉన్నాయి కదా, క్విక్ లింక్స్ అంటే చూడండి, మనం ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్నా, రిజల్ట్ చూసుకోవాలన్నా, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, లేక ఏమైనా ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్సర్కి చూడాలనుకున్నా, ఇక్కడ ఉన్న లింక్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఆ పేజ్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రొవైడ్ చేశారు. అంటే ఎస్ఎస్సికి సంబంధించి రాబోయే ఫ్యూచర్లో రిలీజ్ అవబోయే నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది, ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మనం ఒకవేళ ఓల్డ్ వెబ్సైట్ చూడాలనుకుంటే పైన ఉన్న ఎస్ఎస్సి ఓల్డ్ వెబ్సైట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ చూపిస్తాను. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఓల్డ్ వెబ్సైట్కి డైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మన ఓల్డ్ వెబ్సైట్ ఇంతకుముందు చూసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. నేను బ్యాక్కి వచ్చేస్తాను చూడండి. ఇప్పుడు పైన రైట్ సైడ్లో చూడండి, మనకి కొత్త వెబ్సైట్ పైన రైట్ సైడ్లో లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాగిన్ ఆర్ రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందన రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 4 స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ అని వచ్చింది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఆధార్ కార్డు ఉందా లేదని అడుగుతుంది. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోయినట్టయితే సెకండ్ చూడండి, వేరే ఐడెంటిటీ కార్డు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పాన్ కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇక్కడ చూపించిన దాంట్లో ఏదో సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసిన ఐడెంటిటీ కార్డు యొక్క నెంబర్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ కింద బాక్స్లోని. మన అందరి దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి నేను ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను చూడండి. ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ ఆధార్ కార్డు ఎస్ అని పెట్టారు. మన దగ్గర ఆధార్ కార్డు ఉందా లేదని అడుగుతున్న క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్ ఎస్ అని పెట్టి కిందన ఆధార్ కార్డు నెంబర్ కింద నుంచి బాక్స్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద చూడండి, ఇక్కడ కింద బాక్స్లో ఆధార్ నెంబర్ వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసిన తర్వాత మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ పక్కన పెట్టుకొని మిగిలిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మన నేమ్ అడుగుతున్నాడు. మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మన నేమ్ ఎలా అయితే ఉందో అలానే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్కి నేను నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనం ఎప్పుడైనా మన పేరు చేంజ్ చేసుకోమని అడుగుతున్నాడు. ఒకవేళ మార్చుకున్నట్టయితే మార్చుకున్న నేమ్ కింద బాక్స్లో ఎంటర్ చేయండి. అమ్మాయిలకి పెళ్ళైన తర్వాత నేమ్ చేంజ్ అవుతుంది కదా, ఆ చేంజ్ అయిన నేమ్ అనేది కింద బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ అడుగుతున్నాడు. జెండర్ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఎలా అయితే ఉందో అలానే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ 10th క్లాస్ ఏ బోర్డులో చదువుకున్నాం అని అడుగుతున్నాడు.
మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో పైన బోర్డు ఉంటుంది, ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ చదువుకున్నట్టయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణలో 10th క్లాస్ చదువుకున్నట్టయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని ఉంటుంది, ఆ బోర్డు సెలెక్ట్ చేసుకోండి. 10th క్లాస్ బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మన 10th క్లాస్ రోల్ నెంబర్ అడుగుతున్నాడు. రోల్ నెంబర్ అన్న హాల్ టికెట్ నెంబర్ అన్న ఒకటే ఫ్రెండ్స్. మన రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రోల్ నెంబర్ వెరిఫై చేసుకోండి. మనం 10th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యామని అడుగుతున్నాడు. నేను 2018లో పాస్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. మన హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడుగుతున్నాడు, అంటే మనం ఎంతవరకు చదువుకున్నాం అని అడుగుతున్నాడు. నేను డిగ్రీ వరకు చదువుకున్నా ఫ్రెండ్స్. మీరు ఎంతవరకు చదువుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. మన మొబైల్ నెంబర్ అలానే జీమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ పక్కన సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కింద మొబైల్ నెంబర్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయండి. సేమ్ ఇలానే మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పక్కన సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మన మెయిల్కి ఓటీపీ వస్తుంది. మెయిల్కి వచ్చిన ఓటీపీ కింద మెయిల్ ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వెంటనే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం సెకండ్ స్టెప్ పాస్వర్డ్ క్రియేషన్కి వచ్చాం. పాస్వర్డ్ క్రియేషన్ ఎలాగంటే మన మెయిల్కి లేకపోతే మన మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ అనేది సెండ్ చేస్తారు. ఆ పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్ బాక్స్లో ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మన పాస్వర్డ్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ స్మాల్ లెటర్స్ ఉండాలి. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ నెంబర్స్ ఉండాలి. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ సింబల్స్ ఉండాలి. అంటే మన పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, సింబల్స్ ఇవన్నీ కలిసి ఉండాలన్నమాట. ఇవన్నీ సాటిస్ఫై అవుతే కింద కండిషన్స్ గ్రీన్ కలర్స్లోకి వస్తుంది. అలా వచ్చాక పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకోండి. మనకి కింద 2 సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వాటిలో నచ్చింది సెలెక్ట్ చేసుకొని కింద మీ ఆన్సర్ బాక్స్లో టైప్ చేయండి. ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఎందుకంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఈ క్వశ్చన్స్తో మీ అకౌంట్ లాగిన్ అవ్వచ్చు. ఇప్పుడు కిందన సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వెంటనే మనకి పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి కొత్తగా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఎంటర్ చేసి కిందన ఇచ్చిన క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయగానే మీరు మీ అకౌంట్లో లాగిన్ అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ స్టెప్ ఎడిషనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం ఏ కేటగిరీ అని అడుగుతున్నాడు. కేటగిరీ అంటే క్యాస్ట్ ఫ్రెండ్స్. సో మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేషనాలిటీ అడుగుతున్నాడు. అందరూ ఇండియన్సే కాబట్టి సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ది పుట్టుమచ్చల కోసం అడుగుతున్నాడు. మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో మన పుట్టుమచ్చల కోసం ఉంటుంది ఫ్రెండ్స్. అది సేమ్ యాస్టీస్గా ఎంటర్ చేయండి, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతున్నాడు. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే టైప్ ఆఫ్ డిసేబిలిటీ సెలెక్ట్ చేసుకోండి. కింద బాక్స్లో హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మన పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ ఇంకా ప్రజెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే 7th క్వశ్చన్కి ఎస్ పెడితే సరిపోతుంది, కాపీ పేస్ట్ అయిపోతాయి. ఒకవేళ రెండు వేరు అయితే సపరేట్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నాదైతే విజయనగరం ఫ్రెండ్స్. మీది ఏ ఊరో కింద కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్ డిక్లరేషన్కి వచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ప్రివ్యూ ఓటీఆర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. 1-2 సార్లు చెక్ చేసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉన్నాయో లేదో చూసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా అంతా ఓకే అనుకుంటే అప్పుడు పక్కన కనిపిస్తున్న డిక్లేర్ మీద క్లిక్ చేయండి. డిక్లేర్ మీద క్లిక్ చేయగానే అంతే ఫ్రెండ్స్, మీ 1 టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఓటీఆర్ కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మళ్ళీ చూడండి. ఒకవేళ అప్పటికి మీ డౌట్స్ క్లియర్ అవ్వకపోతే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు పక్కా రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.